ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ 94 వయసు ఉన్నటువంటి మాతృమూర్తి కూడా నాతో పాటు ఉన్న వెనకనే క్యూలో వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓటింగ్ కోసం వస్తున్నారు. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా కోరుతా ఉన్నాను. అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశం యొక్క రక్షణ కోసం, దేశ భద్రత కోసం అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండ ఉందనో మరే కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకూడదు. ఇది పోలింగ్ డే కోసం మనకు హాలిడే ఇచ్చారు. కానీ పోలింగ్ డేను టోటల్గా హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు I only have to tell to all the voters that it is a responsibility of every citizen that they need to go out to vote, because the vote brings two changes. One, a new change and development towards themselves and their families. And the other one is, it gives an opportunity to change the lives of downtrodden, the lives of Dalits, the lives of poor, and the lives of those every old-aged individuals or people who have been abandoned. So the vote is the most, I would say, precious social work, along with a selfish desire to move on towards the development. So I would say, you may not have money, but if you have vote, then you have contributed to the nation to go towards Vikasat Bharat. And the best thing that all of you have to understand is, सबका साथ में ही विकास है, अलग अलग जीने में विकास नहीं है. What do you have to say after casting a vote right now? I only have to tell to 2 months నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు మరి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు 7 గంటలకు మరి బూత్లో నా బూత్ 113 బూత్ నంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియన్ స్కూల్లో ఇంతకుముందే నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. రాత్రి నుంచి వర్షం పడడం, మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది. వారు వచ్చిన రోజు నుంచి సాయంత్రం వర్షం, ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉండే. ఆ ఎండల్లో మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటుకు వేయడానికి ఆ ఎండల్లో రాగలుగుతారా లేదా, సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో, పొద్దునే పోలింగ్ బూత్ల కాడ రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం. అటువంటి ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటర్ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అనేటువంటి నినాదం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 12 నుంచి 15 స్థానాలను గెలుచుకుంటుందని, రేపు దాంట్లో మహబూబ్ నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. అమ్మ నువ్వేమీ ఇది కావద్దు,